సో బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య అంటండి. రాత్రి వేళ దుకాణం మూసి ఇంటికి వెళ్తుండగా దాడి చేసిన దుండగులు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు 7 హిందువులు బలైంటండి. బంగ్లాదేశ్లో మైనారిటీలైన హిందువుల ప్రాణాలు బలికొంటున్న ఘటనలు ఆగడం లేదంటండి. సోమవారం రాత్రి మరో హిందువుని పొట్టన పెట్టుకున్నారు. మృతుడు 40 ఏళ్ల వయసున్న మోని చక్రవర్తి ఓ కిరాణా కొట్టు యజమానటండి. సో దుకాణం మూసివేసి ఇంటికి తిరిగి వెళ్తున్న సమయంలో రాత్రి 11 గంటలకు దుండగులు ఆయన మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. తీవ్ర గాయాలపైన మోనీని పోలీసులు సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఆయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పాలాష్ ఉప జిల్లాలోని చార్ సింధూర్ బజార్లో జరిగింది. మోనీ తండ్రి మదన్ ఠాగూర్ షివ్పూర్ ఉప జిల్లాకు చెందిన సదాచార్ యూనియన్ సభ్యుడని పోలీసులు తెలిపారు. కాగా సోమవారం రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్టు కూడా హత్యకు గురయ్యారంట. అంతకుముందు కొకైన్ చంద్రదాసు, అమృత్ మండల్, దీప్ చంద్రదాసు తదితరులు మోకదాడిలో మరణించారు. సోమవారం ఓ హిందూ వితంతువు మీద 2 అత్యాచారానికి పాల్పడ్డారు. హిందువుల నివాసాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. విద్యార్థుల తిరుగుబాటుతో 2024 ఆగస్టులో షేక్ హసీనా ప్రధాని పదవిని వీడి భారత్కు పారిపోయిన అనంతరం బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు మొదలయ్యాయి. ఈ ఘటనలో ఇప్పటి వరకు 7 హిందువులు మరణించారంట. సో దీని మీద గవర్నమెంట్ ఏదైనా ఒక స్ట్రాంగ్ డెసిషన్ అనేది తీసుకుంటే చాలా మంచిదండి.